ముందుగా నన్ను గన్న నా తల్లిదండ్రుల పాదాలకు, నాకు చదువు నేర్పిన గురువుల పాదాలకు, నాకు జన్మనిచ్చిన తర్వాత నన్ను కడదాకా తీసుకెళ్లే ఈ పంచభూతాలకు, ప్రపంచానికి కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేస్తూ, గురూజీ గారికి పాదాభివందనం తెలియజేస్తూ, నేను రివ్యూ ఇచ్చేంత పెద్ద మనుషును, దీనికి ఒక పీఠిక చెప్పేంత గొప్పవాడినో కాదు. సముద్రంలో ఒక నీటి చుక్క లాంటి వాడిని. అయితే సార్ గురూజీ గారు చెప్పింది ఎట్లున్నదంటే, వాస్తు అంటే ఏదో ఒక రకంగా ఈ వస్తువు ఇక్కడ పెట్టాలి, ఈ వస్తువు అక్కడ పెట్టాలి అనే కాన్సెప్ట్తోనే ఎంట్రీ అవుతారు ఎవరైనా సరే. కానీ ఈ కాన్సెప్ట్ మొత్తము ఇక్కడ వేరే రకంగా ఉంది. 0 నుంచి 360 వరకు ఎట్లా ఉంటుంది అనేది సైంటిఫిక్గా నిజంగా చెప్పాలంటే, వాస్తులో నేను చూసింది ఈ 5 రోజుల్లో సైంటిఫిక్ తత్వం, గణన, లెక్కలు, ఏది ఎక్కడ ఉండాలి, ఎట్లా చేస్తే సెట్ అవుతుంది, అందరూ చెప్పే విధంగా కాకుండా, ఏదో నార్మల్గా చెప్పే విధంగా కాకుండా, అంత మంచి నాలెడ్జ్ని ఒక కలగూర గంపలా కాకుండా దేనికది, ఏ స్వీట్ తిన్న తర్వాత ఏం దినాల్లో మనం ఎట్లయితే భోజనం చేస్తామో ఆ విధంగా, పిల్లవాడికి ఏ వయసులో ఏం పెట్టాలో, ఉగ్గుపాలు కాపాలా లేకపోతే అన్నం పెట్టాలా, అన్నప్రాసన అయిన తర్వాత ఇంకేమన్నా పెట్టాలా, ఏం పెడితే ఎదుగుతాడనేటటువంటిది సార్కి బాగా అలవాటైపోయింది. ఎన్నో వేదిక మీద చెప్పి 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 అలవాటైపోయింది మాకు. కాకపోతే మేము వినలేదు. మేము కూడా వినడానికి ఉత్సాహపడే విధంగా చెప్పడం సార్ గొప్పదనం. ఇది రివ్యూస్ కోసం అనేది చెప్తలే, ఓపెన్ హార్ట్గా చెప్తున్నా. ఇంకో విషయం ఏంటంటే, ఇన్ని సబ్జెక్ట్స్ మీద అవగాహన ఉన్నటువంటి సారు అసలు సింపుల్గా ఏదో ఏజ్లో చాలా పెద్దవాళ్ళు, చాలా మాకంటే సీనియర్ కాకుండా చిన్న వయస్కులే కానీ జ్ఞానామృతం పంచేటటువంటి సముద్రం వారు. ఇదైతే నేను గట్టిగా చెప్పగలుగుతా. మనందరం కూడా 8 మందిని, ఇది 8వ బ్యాచ్. అష్టదిక్పాలకులము, అష్టలక్ష్ములు మన అందరికీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరి ముఖానికి ఈ గోల్డెన్ కలర్తో గజకేసరి యోగాన్ని ప్రసాదించిన వారికి ఎప్పుడు కూడా వారి తల్లిదండ్రులకు ఆరోగ్యము, వారికి ఆరోగ్యము, మనలాంటి శిష్యులు ఎప్పటికీ రావాలని, ఆయుష్, ఆనందం, ఆరోగ్యం ఆ భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. మనందరము ఇక్కడ ఉన్నామంటే కారణం మన పూర్వజన్మ సుకృతాలు. ఇటువంటి వేదిక పంచుకోవడం కూడా ఒక సుకృతమే. ఎక్కడో మిస్ అయింది, ఎవరికో మిస్ చేస్తే ఆ కర్మ మనల్ని వెంటాడుతుంది. చెడైనా సరే, అది మంచి అయినా సరే, ఎక్కడెక్కడో ఉంచి, ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాల నుంచి మనందరినీ ఏకీభావంతో నడిపించి, మనకున్న సపరేట్ ప్రాబ్లమ్స్ని ఇండివిజువల్గా విని, ముఖ్యంగా బయటికి వాకింగ్కి వెళ్ళినప్పుడు ప్రాబ్లమ్స్ అర్థం చేసుకొని సొల్యూషన్స్ చెప్తూ, కంటిన్యూ 8 గంటలే నా క్లాసు, నా ఫీజు ఇంతే అని కాకుండా, ఫీజు దొరకలో చూడలే. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ ఏదో నైట్ పూట అది ఇది వెతికే టైం దొరికినప్పుడు కొంచెం వెతికితే సార్ ఏదో చెప్తున్నారు, 1-2 పాయింట్లు విన్నా. నేను నిద్ర మత్తులో ఉన్నా. నెక్స్ట్ డే కాల్ చేసి రమ్మంటే వచ్చేస్తే, ఇంత ఫీజా అది ఇది అని మనం అనుకున్నా. నేను ఇక్కడికి వచ్చి దిగిన తర్వాత ఇంత సరంజామా ఉంటుంది. నాకు ఒక శ్లోకం గుర్తొస్తుంది సార్ చెప్తే. గురు బ్రహ్మ గురు విష్ణు చదువుకుంటాం. సార్ రాగానే అతిథులుగా మనల్ని గౌరవించి, శిష్యులుగా చూడకుండా దగ్గరికి తీసుకొని దీపారాధన చేపించి పుష్పాలతో చేసిండు. శిష్య బ్రహ్ము, శిష్య విష్ణు, శిష్య దేవో మహేశ్వర, శిష్య సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శిష్యై నమః అనేటటువంటి దానికి నాంది పలికిండు. ఆ శిష్యుల మధ్యనం కలిసి ఆ గురువుకి ఏమిచ్చుకున్నా తక్కువని, చంద్రునికి నీళ్ళు పోవు అన్నట్టు ఉంటుంది. ఇక వాస్తు విజ్ఞానానికి వస్తే, ఇప్పుడు నేర్చింది కూడా మహాసముద్రంలో కూడా కొన్ని నీటి చుక్కలు మాత్రమే మనం తీసుకోబోతున్నాం. వాటిని అమృత బిందువులాగా వినియోగించి మనీ, మ్యాగ్నెట్ పవర్స్ ఎట్లా చేయాలనేది నేర్పడం వేరు. నేర్పిన దాన్ని ఇన్ని నేర్పించిన దాంట్లో ఒక 5 టిప్స్ పాటించిన 100%లో ఒక 95% వాస్తు ప్రాబ్లమ్స్ క్లియర్ చేయగలుగుతామన్న నమ్మకం నాకున్నది. మళ్ళీ అమౌంట్ అనేది ఇప్పుడు వాళ్ళు మనకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత తప్పకుండా ఇస్తారు. ఫస్ట్ రావడం కష్టమవుతుంది, తర్వాత మెల్లగా స్టార్ట్ అవుతుంది. ఒకసారి ప్రవాహం స్టార్ట్ అయిపోతే ఇక నడుస్తూనే ఉంటుంది జీవితాంతం. డబ్బు ఇక్కడికి వచ్చామంటే మీరు మార్చుకొని వెళ్తారు, ఏదో నేర్చుకొని వెళ్తారు, ఏదో సంపాదించుకొని వెళ్తారని సార్ ఫోన్లో కూడా కరాఖండుగా చెప్తాడు. ఇక్కడ కూడా చెప్పిండు. ఈ వాస్తుయాత్రలో చిన్న చిన్న ఏమన్నా నా వల్ల, ప్రతి మనిషి వల్ల ఇబ్బందులు జరుగుతాయి. స్పెషల్గా నా వల్ల ఏదైనా ఇబ్బందులు జరిగితే మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ మంచి నవ్వుతోటి మర్చిపోయి మమ్మల్ని క్షమిస్తారని, తర్వాత సార్ వారి బ్లెస్సింగ్స్ మాకు ఉండాలని,
ఇంకేమైనా ఈ ఇన్స్టిట్యూట్ కి రాతకూతల కార్యక్రమము ఇంకేమైనా ప్రోగ్రామ్స్ కానీ ఇన్వైట్ చేస్తే నేను ఉచితంగా ₹1 కూడా గురుదక్షిణ ఏమి తీసుకోకుండా ₹1తోనే నేను సేవ చేసి పెడతానని నేను కోరుకుంటున్నాను. నేను అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తా అనేది అది నా మనసుకు ఆ భగవంతుడికి తెలుసు. మీ అందరి మధ్యలో నేను చెప్పాల్సింది ఏంటంటే ఇటువంటి క్లాసులు 8-10 మంది కాకుండా ఎక్కువ కూడా చేర్చుకోవచ్చు ఆయన, నేను కాదని అనను. కాకపోతే లిమిటెడ్ గా చేసి కూడా ఇంత పర్ఫెక్ట్ గా తన స్ట్రగుల్ని వేరే వాళ్ళు పడరాదు అని చెప్పేసి చేయడం ఒక గొప్ప అయితే, దాన్ని మనం ఇంప్లిమెంటేషన్ చేస్తే ఈ యాత్రను ఇంకా కొనసాగిస్తే ఎన్నో కుటుంబాలు బాగుపడితే, ప్రకృతి బాగుపడితే, నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ అయితే ఆ పుణ్యఫలం వల్ల మన కర్మలు చెడు కర్మలు తొలగి మన పిల్లలకు కూడా ఫ్యూచర్ బాగుంటుందనే ఉద్దేశం నాకు ఎక్కడో మనసులో అనిపిస్తుంది. కాబట్టి ముందే భారతదేశం అంటేనే అసలు ఒక పాజిటివ్ ఎనర్జీ ప్రపంచం మొత్తానికి నాభిస్థానం మనది. అటువంటి దేశం లోపల ఎన్నో సంస్కృతులు వచ్చిపోయినా కూడా సంజీవిని లాగా మన ఈ వాస్తు కళ 64 చతుషష్ఠి కళలు 64 కళల్లో నవరసాలు, ఈ 64 కళల్లో నవరసాల్లో ఈ వాస్తుతత్వం ఎక్కడో మూల ఉండిపోయింది. దానికి ఒక దిక్సూచిలాగా అది మన హైదరాబాద్ భాగ్యనగర నడిబొడ్డున మనకు ఇంత మంచి ప్రకృతి ఎన్విరాన్మెంట్ లో ఇచ్చినందుకు ఈ ప్రకృతికి, సార్ వాళ్లకు, వాళ్ళ కుటుంబీకులకు, ఈ యొక్క ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ జై హింద్.